నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సర్వల్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో సకినేటిపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేజి గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని ఆలయ విశిష్టతను తెలుసుకుని వచ్చేద్దాం రండి. ఇదేనండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. సో ఈ ఆలయ కట్టడాలన్నీ కూడా ఎంతో చారిత్రాత్మకంగా ఉన్నాయని చెప్పుకోవాలి. మాకైతే దర్శనం బాగా జరిగిందండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో వశిష్ఠ మహర్షి రాజమండ్రి గౌతమి నది నుండి ఒక పాయను తీసుకుని వచ్చి సముద్రములో కలిపి తపస్సు చేస్తుండగా రక్త విలోచనుడనే రాక్షసుడు వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా వశిష్ఠ మహర్షి ఆ బాధను భరించలేక లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించగా ఆ స్వామి అవతరించి రాక్షస సంహారం జరిపినారు. వశిష్ఠ మహర్షి నిత్యము అర్చన చేసుకునే విధముగా తూర్పు ముఖముగా ప్రార్థించగా స్వామి పద్మాసనంగాను వామాంకమునందు లక్ష్మీదేవి అభయహస్తము శంకు చక్రములతో సహా వారికి అభిముఖముగా శిలారూపములో అవతరించినారు. అందుమూలంగా స్వామి పశ్చిమ ముఖముగానున్నారు. త్రేతాయుగంలో కూడా రావణాసుర సంహారం అనంతరము రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారని బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నది. ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రలకు చేయుచు స్వామివారిని దర్శించుకున్నట్లుగా బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నది. కలియుగంలో ఆ స్వామివారు అనేక ప్రకృతి విపత్తుల నుండి ఈ గ్రామాన్ని రక్షిస్తున్నారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. సో చూశారు కదండి, సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఈ అంతర్వేజి నరసింహస్వామిని. సో ఈ అంతర్వేజి నరసింహస్వామి ఆలయానికి ప్రతి ఏటా కూడా కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో చూశారు కదండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని. సో ఆ ఆలయానికి కళ్యాణం జరిగేటప్పుడు పౌర్ణమి స్నానాలను ఈ సముద్రంలో ఆచరిస్తూ ఉంటారు ఇక్కడి భక్తులు. సో ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ సముద్రము అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాల వలన ఆగ్రహంగా రూపుదాల్చినప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి మళ్ళా శాంతపడుతుందని ఇక్కడ భక్తులు చెబుతున్నారు. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.